మా వాటర్ ట్యాంక్ ని సరిగా క్లీన్ చేయలేదు డాక్టర్. ఆ నీళ్లు దాగి మా వాడికి వాంతులు విరేచనాలు అవుతున్నాయి. ట్యాంక్ ని కడిగించేటప్పుడే శుభ్రంగా కదా కడిగించాలే. కడిగింది ఈడే. శుభ్రంగా కదా కడగాలి. శుభ్రంగా సోప్ వేసి మరీ కడిగినా. మరి నీళ్ళు ఎందుకు కల్తీ అయినాయే? సోప్ ట్యాంక్ లోనే మర్చిపోయినా. కొలాయి తిప్పింది కలకల్లాడే నీళ్ళొచ్చి కాళ్ళ మీద పడుతున్నాయి కదా, అందుకే మనకి నీటి విలువ తెలియడం లేదు. లీటర్ నీళ్ళ కోసం కిలోమీటర్ల తరబడి నడిచెళ్లే వాళ్ళున్నారు. కనీసం కలుషితమైన నీరైనా దొరికిందని కళ్ళకద్దుకుని తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి మంచినీరు అందుబాటులో లేదు. మరి వాళ్ళకి మంచినీళ్ళు అందించడం ఏ విధంగా? ఈ ఆలోచనే ప్రపంచంలోనే నంబర్ 1 యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ గారికి కూడా రావడం జరిగింది. టీమ్ వాటర్ అనే పేరు మీద $4 కోట్ల ఫండ్ రైజ్ చేసి దాదాపు 20 లక్షల మందికి దశాబ్దాల తరబడి మంచినీళ్ళు అందించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు ఆయన టీమ్ ట్రీస్ అనే పేరు మీద $2 కోట్ల ఫండ్ రైజ్ చేసి 2 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఆ తర్వాత టీమ్ సీస్ అనే పేరు మీద $3 కోట్ల ఫండ్ రైజ్ చేసి సముద్రాలలో ఉండే వ్యర్థాలను తొలగించడం జరిగింది. ఇప్పుడు టీమ్ వాటర్ అనే పేరు మీద $4 కోట్ల ఫండ్ రైజ్ చేసి 20 లక్షల మందికి దశాబ్దాల తరబడి తాగునీరు అందించాలనుకుంటున్నారు. టీమ్ వాటర్ కి మేము కూడా డొనేట్ చేయొచ్చా? తప్పకుండా. మన సబ్స్క్రైబర్స్ కూడా టీమ్ వాటర్ కి డొనేట్ చేసి నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి నీళ్ళని అందించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న వెబ్సైట్ ద్వారా లేదా మన ఛానల్ బయోలో ఉన్న లింక్ ద్వారా డొనేట్ చేసి టీమ్ వాటర్ లో భాగస్వాములు అవుదాం. మనం డొనేట్ చేసే ప్రతి ఒక్క డాలర్ ఒక మనిషికి సంవత్సరం పాటు మంచి నీళ్ళను అందిస్తుంది. మీరు టీమ్ వాటర్ గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ బీస్ట్ గారి ఛానల్ని సందర్శించండి.